అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మహారాష్ట్రలోని పవిత్ర నగరం నాసిక్ వచ్చాం. దీన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారండి. గోదావరి నది ఇక్కడే తన పవిత్ర ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. మన ముందున్న ఈ అందమైన నది ఒడ్డున వేల ఏళ్ల చరిత్ర దాగుందండి. రామాయణ కాలంలో శ్రీరాముడు సీతాదేవిని తీసుకొచ్చి లక్ష్మణ ఇక్కడ పంచవటిలో నివసించారని పురాణాలు చెప్తున్నాయండి. అలాగే ఇక్కడ ఉన్న కాళారాం మందిరం రామభక్తులకు ఎంతో పవిత్రమైన ఆలయం అండి. ఈ ఆలయం ఉన్న నల్లరాయితో చేసిన శ్రీరామ విగ్రహాలు ఎంతో విశిష్టమైనవి. నాసిక్ సమీపంలో ఉన్న త్రయంబకేశ్వర ఆలయం అండి 12 జ్యోతిర్లింగాల్లో ఇదొకటి. ఇక్కడ శివుడు గోదావరి జన్మస్థానంగా పూజింపబడతాడు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళా సమయంలో లక్షలాది భక్తులు గోదావరిలో పవిత్ర స్నానం చేస్తారండి. అలాగే అదృష్టం నేను కూడా చేసుకుందాం అనుకుంటున్నా. మామూలు టైంలో కూడా చేసాము, కానీ కుంభమేళాకు రాలేదండి ఇక్కడికి. ఆధ్యాత్మికతతో పాటు ప్రకృతి సౌందర్యం కలిసిన ఈ నాసిక్ మనసుకండి చెప్పలేనంత ప్రశాంతతనే, హృదయానికి భక్తిని అందిస్తుంది. మీరు కూడా ఒకసారి నాసిక్ రావాల్సిందేనండి. ఈ పవిత్ర గాలి, ఈ నది, ఈ ఆలయాలు, ఈ అనుభూతి మాటల్లో చెప్పలేదండి. ఇలాంటి మరిన్ని ప్రయాణ వీడియోల కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. జై శ్రీరామ్, జై మహాదేవ్, జై శ్రీరామ్.